శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. బాబు నాయన జగన్మోహన్ రెడ్డి గారు, మీకు అసలు రాజ్యాంగం అంటే తెలుసా? ముందు రాజ్యాంగం తెలియదు, ఒక ఇంగ్లీష్ తెలియదు, తెలుగు తెలియదు, హిందీ తెలియదు. మా కర్మ కొద్ది నువ్వు మాకు ఆంధ్ర రాష్ట్రానికి తగిలేవయ్యా బాబు. ముందు నువ్వు ఒక వెర్రిగన్ను, మారిగన్ను కాదు, నువ్వు పెద్ద వెర్రిగన్ను. రాష్ట్రానికి పేరు పెట్టి అంత తెలివితేటలు నీకుంటే మన రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది. కాబట్టి నువ్వు ముందు తెలుగు నేర్చుకో. నాకు ఒక డౌట్ అండి, ఆయనకి ఒక భగవద్గీత శ్లోకం ఇచ్చి చదవమని చెప్పాలని నా కోరిక. అది శ్లోకం చదివితే తర్వాత నువ్వు ఎలక్షన్ కి వెళ్తే ముందు అది తెలుసుకోమని చెబుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఆ రాజ్యాంగంలో ఏ క్లాస్ ఉందో ఏంటో, అసలు రాజ్యాంగంలో రాజధాని లేదని నీకు తెలుసా? ముందు అసలు ఇన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి, నువ్వు అసలు రాష్ట్రంలోనే పనికిరాని నాయకుడు. మావిగన్ ఏంటండి అసలు? ముందు ఫస్ట్ ఎవరో స్క్రిప్ట్ ఇచ్చింది ఆయన చదువుతాడు. అసలు మావిగన్ అంటే కూడా తెలియదు. ఆ స్క్రిప్ట్ ప్రకారం చదువుతాడు ఆయన. అసలు ఆయన మన ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం అండి ఆయన. అసలు పనికిరాని నాయకుడే. తల్లిని గెంటేశాడు, చెల్లికి ఏం లేకుండా చేశాడు, బాబాయిని చంపేశాడు. మా బాబాయ్కి మేము చంపుకుంటాం అన్నట్టు ఉంది పరిస్థితి. దాని ఏ కేసులు లేవు, 16 కేసులు ఈడీ కేసులు ఉన్నాయి. అయ్యే ఏమైందో తెలియదు. అసలు రాష్ట్రంలో ఇలాంటి నాయకుడు మా రాబోయే తరాలకు కూడా రాకూడదండి. వాళ్ళు తరతరాల నుంచి వచ్చిన భూమి అండి. వాళ్ళు ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లనే వాళ్ళు ఇచ్చేసారు భూమి. ఏ నాయకుడికి ఇస్తారంటే, ₹1 ఖర్చు పెట్టకుండా 33,000 ఎకరాలు ఆయన సేకరించి వాళ్ళకి రేపు రాబోయే తరాలకి మన రాజధాని ఇవ్వటం కోసం వాళ్ళ దగ్గర తీసుకున్నారండి. మరి వాళ్ళ త్యాగాలే కదండి. మరి ఇంట్లో పిల్లలను కూడా చూడరండి, పొలం చూసుకుంటారు కదా తెల్లారిపాటికి వెళ్ళేటప్పటికి. మరి వాళ్ళ త్యాగాల వల్లనే ఇవాళ పాదయాత్ర చేయటం గానీ, వాళ్ళ త్యాగాల వల్లనే ఇవాళ నిలబడిందండి అమరావతి. పార్లమెంట్ లో ఉన్న పార్టీలన్నీ ఒకవైపు ఉంటే వీళ్ళొక్కళ్ళే ఒక సైడ్ ఉండి వ్యతిరేకించారంటే వాళ్ళని ఏమనాలంటే, ఈ రాష్ట్రంలోనే కాదండి, వాళ్ళ దేశం నుంచి తరవాలి అలాంటి వాళ్ళని. వీళ్ళు పాకిస్తాన్ కంటే డేంజర్ గా ఉన్నారండి వీళ్ళందరూ. ఎంపీలు గానీ, వైసీపీ పార్టీ గానీ అంత డేంజర్ ఫెయిల్స్ అండి వాళ్ళందరూ. కాబట్టి అసలు వీళ్ళని అసలు క్షమించకూడదండి. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళని తరిం కొట్టాలి. జగన్ నేను వస్తే అసెంబ్లీలో పిచ్చాడు అండి, వాడు పిచ్చాడు, వాడు పిచ్చాడు, వాడు అని వాడు పెట్టండి. మీకు లోగడ కూడా ఒకసారి చెప్పా, జైలు పోవటానికి కూడా సిద్ధమే. వాడు వచ్చి పరమ దరిద్రుడు లోగడ ఇచ్చాడు. అటువంటి స్టేట్మెంట్లు మర్చిపోయేలా ఈ పని చేశాడంటే మరి వాడిని ఏమనుకోవాలి? పిచ్చాడు అనుకోవాలి. లోగడ నేను స్వాగతిస్తున్నాను, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అని చెప్పినాడు. ఇప్పుడు 3 రాజధానులు పెట్టి నాకు ఇష్టం లేదన్నట్టుగా మాట్లాడితే వాడు పిచ్చాడుగా. మంచి అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు, లేకపోతే ఎంతకైనా దిగజారొచ్చు అనేది నిరూపిస్తున్నాడు. ఇక జగన్కు మించిన వాడు లేడు. అబద్ధాలు ఆడటంలో జగన్కు మించిన వాడు లేడు, ప్రపంచ చరిత్రలో లేడు. దౌర్భాగ్యుడు వాడు. రెడ్డి కాదు నేను చెబుతున్నా, ఎరికల కులం. ఇది కూడా పెట్టండి, ఎరికల కులం. ఒకడు నెల్లూరు జిల్లాలో బలపనూరు అని ఉంది. బలపనూరు నెల్లూరు జిల్లాలో. అక్కడ బ్రిటిష్ వాళ్ళ టైంలో పందులను కోసి మాంసం సప్లై చేసేవాళ్ళు అంట సైనికులకి. అక్కడ వీళ్ళు మతం తీసుకున్నారు. అప్పుడు పంపులు లేవు కదా, బోర్లు లేవు, పంపులు లేవు. బావులకు అక్కడ రెడ్లంతా వెళ్ళేశారంట నీళ్ళకి రానికుండా. ఇక అక్కడ బతకలేక కర్నూలు కడపకల్లి వచ్చి జీతాలు పోతాలుండి కత్తి డెవలప్ అయ్యి చదువుకొని మంత్రులు అయ్యారు. అది చరిత్ర. చంపాడంటే ఇంకా అంతకంటే చరిత్ర ఏముంటుందండి? అసలు దండం ఎంత పెట్టేవాడు ఎవడున్నాడు అంటే, ఇది గొడ్డలకు నోటు, గొడ్డలు పెట్టి నరికే సిగ్నల్ అన్నమాట. దండం ఎట్టి పెడతాడు ఎవడైనా ఇస్తాక అంటే గొడ్డలు పెట్టి నరకటం మా పార్టీ సిద్ధాంతం. చంద్రబాబు నాయుడు ప్రపంచ చరిత్రకి ఎక్కాడు. ఆయన జవుల్లో పడితే ఇతర దేశాలు కూడా ధర్నాలు చేశారు. ఏమండి, అటువంటి చరిత్రకి పరిపాలన విధానంలో భారతదేశంలో ఆయన కొట్టినాడు లేరు. జడ్జీలు ఉండొచ్చు, పెద్ద వాళ్ళు ఉండొచ్చు, కానీ పరిపాలన విధానంలో ఆయన కొట్టినాడు లేరు. అది అందరూ ఒప్పుకుంటారు, సగౌరవంగా చెప్పుకోవచ్చు. 199. ఇట్లాంటి జగన్ గారు పిచ్చాడు ఉంటాడు ఎవడన్నా ఒకడు, అట్లాంటి వాళ్ళకి ఇష్టం లేదు. జైలు పోతాడండి. ఇప్పుడు దాకా కొంతవరకే ఆగారు, ఇక జైలు ఏడు జీవితం. జైల్లో కూడా ఇక బయట రావటానికి లేకుండా చట్టం చేస్తారు. అమరావతి కదండి మెయిన్. అమరావతి లేనిది ఇదంతా రాజధాని లేదు కదా. ఏకైక రాజధాని కావాలంటే మనకు అదే కావాలి. 3 రాజధానులు అంటే ఇప్పటికే అందరూ నానాయాతలు పడుతుంటారు. ఇంతవరకు ఒక ఏరియా కూడా డెవలప్ కాకుండా అంతా ఇదిగా ఉంది. వైజాగ్ వెళ్ళేసరికి అందరూ వైజాగ్ వచ్చేసింది. మన గుంటూరుకి వచ్చేసరికి గుంటూరు జిల్లా ఒక రాజధాని పేరు మీద ఉంటుంది, కానీ మిగిలిన మనకు కూడా డెవలప్మెంట్ కనపడాలి. అది మనకు కూడా రాజధాని ఇప్పుడు తెనాలి ఏరియా ఉంది. తెనాలి ఇది పార్లమెంట్ మొన్నటి దాకా, ఇప్పుడు అది లేదు. అమరావతి అంటే వ్యతిరేకం కాదని అంటున్నారు.
కానీ అక్కడికి వచ్చేసరికి మళ్ళీ బాయ్గాడ్ చేసి పారేశారు. బాయ్గాడ్ చేశారు. దాంట్లో కూడా పార్లమెంట్లో కూడా వైవి సుబ్బారెడ్డి గారు ఆయన ఇదిగా మాట్లాడేసి చేశాడు. మిగిలిన వాళ్ళు అసలు కొంతమంది అసలు కూడా మాట్లాడలేదు. ఆయన అక్కడే కదా ఎక్కువ. మేము ఇప్పుడు మిథున్ రెడ్డి కొద్దిగా మాట మాట్లాడాడు. అవినాష్ రెడ్డి అసలు వాయిసే లేదు. అసలు ఆయన మేలకుండా సైలెంట్ గా మావి గన్ అనేది అదే చివరికి ఆ గన్ అని పెట్టుకొచ్చాడు. మళ్ళీ దాన్ని ఆ గన్ అనేది తర్వాత మరి ఆయన ఆలోచనలో ఏముందో మరి అది. ఒక్క 3 రాజధానులకి ఒక్క ఇటుక తీసుకొచ్చి పేర్చాడా, ఎమ్మెల్యే ఇసుక తీసుకొచ్చి చేశాడా, ఏం చేశాడని ఆయనకి పూర్తిగా మతి భ్రమించింది. ఆయన్ని ఎక్కడైనా ఎర్రగడ్డ హాస్పిటల్ చూపించాలి తీసుకెళ్లి. రైతులు ఎంతమంది పోరాడారండి, ప్రాణత్యాగాలు చేశారు. చాలా మంది చీరలు ఇప్పేశారు ఆడవాళ్ళకి. రైతులైతే ఎంత ఏడిపించాడు ఆయన. అమరావతి రాజధాని ఈ రోజు అందరూ 5 కోట్ల మంది ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అమరావతి రాజధాని అవటం వల్ల చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, చాలా మంది ఫ్యాక్టరీలు వస్తున్నాయి, చాలా మంది బాగుపడతారండి అమరావతి రాజధాని రావటం వల్ల. వీనికేంటంటే బాధ, ప్రజలు ఇంకా ఏడిపించి తినాలనా? అసలు ఆయన చేసేది ఏమైనా అసలు పరిపాలన బాగుందా? నేను ఇంకా ఏదో అభివృద్ధి చేస్తా, చించేస్తా, పొడి చేస్తా అన్నాడు. ఏం చేస్తున్నాడండి ఆయన? 12 సంవత్సరాలు అయింది రాజధాని ప్రభుత్వం విడిపోయి. 12 సంవత్సరాలకి ఈయన ఏం చేశాడండి? రాజధాని కూడా మా చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాజధాని చేస్తే ఆ రాజధానిలో ఉండి ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయనకి మెంటల్ వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటున్నాడు. ఏంటంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే ఇన్ని మాటలు మారుస్తాడా? ముందేమో విశాఖ రాజధాని అన్నాడు, అమరావతి అన్నాడు, తర్వాత గుంటూరు అంటున్నాడు. ఏంటి ఎన్ని స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయితే ఇలా మాట్లాడతాడా? ఈయన పరిపాలన ఎలా ఉందో చూస్తున్నారా? మొన్నటిదాకా అసలు ఎంత మంది ప్రజలు బాధపడ్డారు. రైతులు రోడ్డు మీదకి వచ్చి ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేశారు. కానీ అసెంబ్లీకి వచ్చి ఏ రోజు పరిపాలన గురించి మాట్లాడారా, అభివృద్ధి గురించి మాట్లాడారా, రోడ్ల గురించి మాట్లాడారా, దేని గురించి ప్రజా సమస్య కోసం మాట్లాడారా, దేని గురించి మాట్లాడారు వాళ్ళు అసలు అసెంబ్లీకే రారు. ఈ పాస్ అయ్యేది బిల్ అని చెప్పి అమరావతి ఆమోదిస్తారని వచ్చి అలా కనిపించి వెళ్ళిపోతున్నారు అంతే. ఏదో అంటారు చూడండి సినిమాలో, మెరుపుతేగ ఒకసారి వచ్చి వెళ్ళని అలా వచ్చి వెళ్తున్నారు అంతవరకే. ఏంటంటే వాళ్ళు కేవలం జీతాల కోసమే, ఇంకేం లేదండి. మేము కూడా విజయోత్సవాలు చేసుకున్నామండి. రైతులు చాలా సంబరాలు పడుతున్నారు. 5 కోట్ల మంది సంబరాలు చేసుకుంటున్నారు. మహిళలే గాని, నిరుద్యోగులు గాని, రైతులే గాని అందరూ 5 కోట్ల మంది ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురికి మోడీ గారికి పాదాభివందనాలు చేస్తున్నారు. దీపాలు వెలిగిస్తున్నారు, కేకులు కోసుకుంటున్నారు. ఎందుకండి సంబరాలు చేసుకుంటున్నారు? అమరావతి రాజధాని అవటం వల్ల చాలా మంది ఉద్యోగులు బాగుపడతారు. రోడ్లే గానీ ఏదైనా సరే చాలా డెవలప్ బాగుంటుంది. ఇప్పుడు మతి స్థిమితం లేని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అలా ఉంటది ఆయన ప్రవర్తన నియమావళి. గతంలోనేమో రాజధాని 3 రాజధానులు అని చెప్పని అన్నాడు. ఆ 3 రాజధానుల తర్వాత ఏమో అమరావతికి అమరావతి అని చెప్పాను. తర్వాత వచ్చేటప్పటికేమో ఇప్పుడు రాజధాని అవసరం లేదు, దేశానికి ఒకటి ఉంటే చాలే, రాష్ట్రాలకు అవసరం లేదు అని. అసలు ఒక స్కూల్ పిల్లలైనా సరే, 5వ తరగతి చదువుకున్న పిల్లలైనా సరే అడిగితే మన రాష్ట్ర రాజధాని ఏది అని అంటే ఈజీగా చెప్పే పరిస్థితి ఉంటది. అలాంటిది రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని ఏర్పరచుకొని దాని వనరులన్నీ మనం సమకూర్చుకొని తద్వారా మన ఆంధ్ర ప్రజలందరికీ ఉపయోగపడేటట్టుగా చేయాలనే ఒక సంకల్పం ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుంటే దానికి గత 5 ఏళ్లలో తూట్లు పొడిచాడు. ప్రజలందరినీ దిక్కులేని అనాథలు చేసినట్టుగా మీ రాష్ట్రానికి రాజధాని ఏది అని అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారి సహకారం, బీజేపీ సహకారంతో అమరావతి బిల్ అయింది. మళ్ళీ ఈ రోజు వచ్చేటప్పటికేమో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే రాజధాని డెవలప్మెంట్ అయ్యి, రాజధాని ఇప్పుడు హైదరాబాద్ లో ఒక సైబరాబాద్ నిర్మాణం అనేది అది ఈ రోజు కాదు, రేపు చరిత్ర మొత్తం చెప్పేది ఏంటంటే సైబరాబాద్ నిర్మాణం ఏంటి, కొత్త ఒక ఊరు సృష్టించబడింది అని అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల అని చెప్పని. ఈ అమరావతి కానీ ఏదన్నా రేపు పొద్దున్న అంత ప్రఖ్యాతి గాంచుద్ది అని చెప్పని ఆలోచించి ఎక్కడైతే మనకి చంద్రబాబు నాయుడు గారి మంచి పేరు వస్తుందో అనే ఉద్దేశం మీద కావచ్చు, లేకపోతే రాజధాని వచ్చి వనరులు ఏర్పడి అందరికీ పనులు దొరికి ఉద్యోగాలు దొరికితే అందరూ బాగుపడిపోతే ఈయన మాట ఎవరో వినరు. తెలివితేటలు గల వాళ్ళు ఉండకూడదు, ఇతను మించిన తెలివితేటలు గల ఉండకూడదు, ఇతనికన్నా పిచ్చి వాళ్ళలాగే ఉండాలి ప్రజలందరినీ అనేది ఆయన పిచ్చి అని ఉద్దేశం. అసలు ఒక రాజధాని చరిత్ర, హిస్టరీ ఇవన్నీ ఉంటాయి. ఇది ఏమీ చదువుకోలేదు. 10th క్లాస్ ప్రశ్న పత్రాలు దొంగిలించి వచ్చి నేను అందులో ఫస్ట్ అంటాడు, ఇందులో ఫస్ట్ అంటాడు. అసలు ఏం చదివాడో ఎవరికి తెలియదు. అసలు నిజంగా చదివాడో లేదో కూడా తెలియదు. ఎవరైనా ప్రెస్ మీట్ లో ఇంగ్లీష్ మాట్లాడమనంటే ఇప్పుడు అవసరమా అని చెప్పని లేచిపోతా ఉంటాడు. ఇతనికి ఏంటంటే ముందు అసలు క్లారిటీ ఏంటంటే రాజధాని గాని, తన తోటి వ్యక్తులు గాని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గాని ఎవరో బాగుపడడం అనేది అతనికి ఇష్టం లేదు ముందు. అందుకనే రాజధాని 3 ముక్కలాట చేశాడు. తర్వాత ఈ రోజు రాజధాని అవసరం లేదని అంటాడు. మరి రాజధాని లేకుండా ఎలా ఉంటది ఏ రాష్ట్రం అయినా సరే? ఇప్పుడు అమరావతి రాజధానిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమోదించింది. ఒక విశాఖ వాసుని మీరు ఎలా? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎవరు చేయలేని పని చంద్రబాబు నాయుడు గారు చేశాడు. ఇది
వీళ్ళంతా కూడా లేపేద్దాం అని చెప్పి చేసి అమరావతి దానికి 5 సంవత్సరాలు ఒక్క ఇది కూడా చేయలేదు అక్కడ. అలాంటి దాన్ని చెడగొట్టిన దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఆ పచ్చదోరణంలో కనపడుతుంది అక్కడ. ఆ రోడ్లకు వస్తేనే ఇస్తేనే హైవే ఇచ్చారు డైరెక్ట్ అక్కడి నుంచి బెంగళూరు నుంచి డైరెక్ట్ అమరావతికి హైవే, 6 లైన్స్ హైవే. మరి ఇవన్నీ కడతారు. అలాగే ఈ బ్రిడ్జ్ చేశారు, ఐకానిక్ బ్రిడ్జ్. మరి అవన్నీ ఏంటి, ఎవరు చేశారు? ఏ గవర్నమెంట్ జరిగింది? ఎందుకు జరుగుతుంది? ప్రజల కోసం ప్రజల చేస్తారు ఎన్నుకోబడిన రాజ్యాంగం కనుక మన ప్రజా రాజధాని ఇది ఏ పార్టీకి సంబంధం కాదు. ప్రజా రాజధాని ప్రజలే కోరుకున్నారు, ప్రజలు చేసుకున్నారు. ఇప్పుడు ఈ అమరావతి రాజధానిలో కర్నూలు గాని, అటువైపు ఎలమంచిలు గాని, ఈ చుట్టుపక్కల అన్ని డెవలప్మెంట్ అవుతుంది. ఎలా అవుతున్నాయి కదా, అన్ని చోట్ల ఏరియా వైజ్ గా ఇచ్చారు. మనకి వైజాగ్ ఉంది, వైజాగ్ గూగుల్ కంపెనీ ఇచ్చారు. గూగుల్ 300 ఎకరాలు ఒక చోట ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ టౌన్ లో ఇచ్చారు, కాపులపాడు ఇచ్చారు. ఆడ ఎక్కడ మన పందలపాక అన్న ఏరియాలో ఇచ్చారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ గూగుల్ వచ్చిందంటే ఎంతమంది ఎంప్లాయ్మెంట్ అవుతుంది? అనకాపల్లి స్టీల్ ప్లాంట్ వచ్చింది, దానికి ఆ ఏరియా అంతా డెవలప్ అవుతుంది. మళ్ళీ కాకినాడలో ఎరువులు కలగం కొత్తది లేటెస్ట్. అవన్నీ మరి ఎక్కడ ఏరియా వైజ్ గా చేసుకొస్తున్నారు, ఏ దాన్ని వదిలిపెట్టలా.